సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఈరోజు ఎవరెంత కష్టపడినప్పటికీ కూడా ప్రభువు ఒక వ్యక్తిని ఆశీర్వదించకపోతే అతడు ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉండలేడు. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతలో ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతని మిక్కిలి గొప్పవాడొక వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతని గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. దేవుడు ఇస్సాకుని ఎంతగానో అభివృద్ధి పరచడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇస్సాకైతే తన కష్టం చేత దాన్ని అధికం చేసుకోలేదు, కానీ దేవుడే అతనికి అత్యధికంగా ఆశీర్వదించడాన్ని చూస్తున్నాం. కనుక మన వల్ల ఏమీ కాదు, కానీ కనికరించి దేవుడి వల్లే సమస్తం అవుతుంది. ఆమేన్.